హలో అందరికీ హాయ్ అండి. మేము నిన్న నాందేడ్ నుంచి పూణే జంక్షన్‌కి పాన్వెల్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఒక 1½ అవర్ లేట్ జర్నీ తోటైతే మేము ట్రైన్ దిగాము. అది కూడాను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య. ఇలా ఎందుకంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. నిన్న మా వైఫ్ రాత్రి బ్యాగ్‌లోకెళ్ళి టపీమని ఒక 6 చున్నీలైతే తీసేసి మా పిల్లల యొక్క నడుముకు కట్టేసి దాన్ని మిడిల్ బెర్త్ యొక్క రాడ్లకైతే కట్టేసింది. సో మీరిక్కడ చూడొచ్చు. సో అందుకని చెప్పేసి మేము ఆ వర్డ్ వాడాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి మేము రూమ్‌కైతే వెళ్ళాము. రూమ్‌లో ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ కియా కారెన్స్ కార్ అయితే మాట్లాడుకున్నాము. సో ఇది ఎస్యూవీ టైప్ మోడల్. ఎందుకంటే మా పిల్లలకు మోషన్ సిక్నెస్ కాబట్టి సో పెద్ద వెహికల్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అది కూడా మనం ఘాట్ రోడ్లో జర్నీ చేస్తున్నాం కాబట్టి కంఫర్ట్ ఉండాలని చెప్పేసి అనుకున్నాను. సో ఇదైతే మా వెహికల్ అండి. సో మొత్తం ఒక 3½ అవర్స్ జర్నీ, 120 కిలోమీటర్సే. కాకపోతే ఫస్ట్ 60 కిలోమీటర్స్ అయితే మనం పూణే అవుట్స్కట్స్కి వెళ్ళడానికే సరిపోయింది. ఆ తర్వాత కూడా అంతా డబుల్ రోడ్ అండి. ఆ తర్వాత 60 కిలోమీటర్స్ మాత్రం కంప్లీట్ ఘాట్ రోడ్డు. సో ఆల్మోస్ట్ పిల్లలిద్దరికీ 2 to 3 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ అయింది. పాపం మా మేడం కూడా ఒక 2 times అయితే వామిటింగ్ చేసుకుంది. నేను జరంతలో బతికిపోయాను. ఆల్మోస్ట్ నాకు వామిటింగ్ వచ్చే టైం కల్లా నేను డెస్టినేషన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టుపక్కలంతా కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణులన్నింటిని కూడా మనము సహ్యాద్రి పర్వతాలు అంటారని చెప్పేసి కూడా అంటారనమాట. సో దానికి సంబంధించినటువంటి స్టోరీని అయితే మళ్ళీ నేను స్థలపురాణం చెప్పినప్పుడు చెప్తాను. సో ఇక్కడే కూడా మనకు భీమా రివర్, భీమా నది కూడా ఉండింది. సో దీని గురించి కూడా మనకు స్థల పురాణంలో వస్తుంది. ఒకవైపు ఎత్తైన కొండలతోటి, ఒకవైపు లోతైన లోయలతోటి, రోడ్డుకి ఇరువైపుల దట్టంగా పెరిగినటువంటి చెట్లతోటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండింది. సో జర్నీ పడే వరకు అయితే మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. సో పడని వాళ్ళు మాత్రం మాలాగా సఫర్ కావాల్సి ఉంటుంది. సో చాలా అనీజీగా అనిపించింది మాకు జర్నీ, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన వెహికల్స్ అన్నీ ఆపుతారు. సో మెయిన్ టెంపుల్ వరకు అయితే వెళ్ళడానికి లేదు. సో అక్కడ నుంచి మనకు ఈకో వెహికల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ బస్ సర్వీసెస్ కానీ ఉంటాయి. బస్సెస్ అయితే కనుక జస్ట్ 20 రూపీస్ తోటి మనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనల్ని వదిలిపెడతారు. సో ఈకో వెహికల్స్ అయితే కనుక వాళ్ళు మనిషిని బట్టి ఒక 20 రూపీస్ నుండి 200 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఎందుకు వాళ్ళను నమ్మబుద్ధి కాలేదు. సో మేము బస్సే తీసుకున్నాము. సో అక్కడ తీసుకున్న తర్వాత ఒక భీమశంకర్ బస్ స్టాప్ దగ్గర అయితే ఈ బస్సును ఆపుతారు. భీమశంకర్ బస్ స్టాప్ నుండి వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి ఒక 500 మీటర్స్, 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మనము మెట్ల ద్వారా వెళ్ళవచ్చు, ఇంకొకటి రోడ్డు ద్వారా వెళ్ళవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది భీమశంకర్ యొక్క బస్ స్టాపు. ఇక్కడ చుట్టుపక్కల భక్తులు ఉండడానికి కూడా భక్త నివాసం ఉండింది. సో వాటి ఛార్జెస్ ఎంత అని చెప్పేసి మాత్రం నేను ఎంక్వైరీ చేయలేదు. ఇకపోతే స్థల పురాణ విషయానికి వచ్చినట్టయితే కనుక మనకు పూర్వము భీముడు అనే రాక్షసుడు ఉండేవాడు. సో అతను ఎవరో కాదు, కుంభకర్ణుడి యొక్క కొడుకు. సో తన తల్లి ద్వారా తండ్రి యొక్క మరణాన్ని తెలుసుకున్నటువంటి భీముడు సో తనకు కావాల్సిన శక్తుల కోసమై బ్రహ్మదేవుని తపస్సు చేశాడు. సో బ్రహ్మదేవుడు అనుగ్రహించి అతనికి అపారమైన శక్తిని, అత్యంత పరాక్రమాలను ప్రసాదించాడనమాట. సో మనోడు ప్రసాదించినాక ఊరుకుంటాడా, దేవలోకం మీదకి దండయాత్ర చేశాడు. ఆ తర్వాత భూలోకంలో ఉన్నటువంటి ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. సో అప్పుడు మనకు ఇలా దండయాత్రలో భాగంగా కామరూప దేశాన్ని పరిపాలించేటటువంటి సుదక్షిణుని కూడా ఓడించాడు. ఓడించిన తర్వాత అతన్ని తీసుకొని వచ్చి బందీ చేశాడు. సో సుదక్షిణుడు వచ్చేసి పరమ శివభక్తుడు. అతను ఈవెను బందీగా ఉన్నప్పటికీ అక్కడ ఒక మట్టితోటి ఒక లింగాన్ని చేసుకొని దాన్ని పూజించడం ప్రారంభించాడు. అది నచ్చినటువంటి భీముడు ఆ శివలింగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అక్కడి నుంచి ఒక అత్యంత శక్తివంతమైన కాంతిపుంజం రూపంలో మనకు శివుడు ప్రత్యక్షమై భీముని చంపుతాడనమాట. సో భీముని చంపినాక వాళ్ళ రాక్షస మిత్రులు ఊరుకుంటారా? వాళ్ళందరూ కూడా
శివునితోటి పోరాటం కోసం అని చెప్పేసి ఇక్కడ మేము ఇంతకుముందు చెప్పినటువంటి సహ్యాద్రి పర్వతాల దగ్గరకు వచ్చేసి బీభత్సంగా పోరాటం చేస్తారు. సో ఆ పోరాటంలో అలసిపోయినటువంటి శివుడు ఒక దగ్గర కూర్చొని ఉండగా అతన్ని నుదిటి నుండి పడినటువంటి చెమట చుక్కలతో ఈ భీమా నది అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అని ఇక్కడ జనాలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు భీముడు తల్లి శివుని గురించి తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుంటుంది. శివుడు ప్రత్యక్షమే తనకు ఏం కావాలో కోరుకోమని చెప్తాడనమాట. చేసేదేమీ లేక అప్పుడు భీముడి తల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని భీమశంకర ప్రాంతంగా పిలువబడాలని, ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని భీమశంకర జ్యోతిర్లింగం అనాలని, ఇక్కడ ఉన్నటువంటి నదిని భీమ నది అని చెప్పేసి పిలువబడాలని చెప్పేసి తను కోరుకుంటుంది. తను కోరుకున్నట్టు విధంగానే ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని మనం భీమశంకర జ్యోతిర్లింగం అని చెప్పేసి అంటాము. ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్నది ప్రధాన ఆలయం యొక్క గోపురము. దీని కింద గర్భగుడి ఉంటుంది. సో దీనికి ఆనుకొని మనకు ఫ్రీ దర్శనం వల్ల క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రీ దర్శనం వల్ల క్యూ లైను. దానికి ఆనుకొని ఉన్నటువంటి ఆర్చ్ దగ్గర మనకు స్పెషల్ దర్శనం చేసుకునే వాళ్ళు, స్పెషల్ పూజ చేసుకునే వాళ్ళకు టికెట్లు అయితే ఇవ్వబడతాయి అనమాట. సో లోపలికైతే కెమెరా అనుమతించలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడే ఆపేస్తున్నాను. లోపల శివలింగం అయితే ఇలా ఉంటుంది. మధ్యలో ఒక చిన్న గీతలాగా ఉంటుందన్నమాట. ఒకవైపు శివుడని ఒకవైపు పార్వతి అని చెప్తూ ఉంటారు వీళ్ళు. సో మేమైతే 3100 రూపీస్ పెట్టేసి రుద్రాభిషేకం అయితే చేయించుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ వరకు పూజ చేశారు. జలాభిషేకము, పంచామృతాలతో అభిషేకం అయితే చేయించారు. దేవుడికి హారతి కూడా పట్టించారు మా చేత. సో ఇక్కడ మేము టికెట్ల యొక్క వివరాలు, టికెట్ల యొక్క ఫేర్ అయితే నేను ఇక్కడ ఫొటోస్ తీసి ఇక్కడ పెడుతున్నాను. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9:30 వరకు ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం మాత్రం 3 to 3:30 మాత్రం క్లోజ్ చేస్తారు టెంపుల్ టైమింగ్స్. సో అదండి ఇది భీమశంకర్ జ్యోతిర్లింగం యొక్క స్థల పురాణము, టికెట్కి సంబంధించిన వివరాలు అండ్ టెంపుల్ టైమింగ్స్ ఇవన్నీ మీకు ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియపరిచాను. మాకు జర్నీ ఎంత కష్టమైనప్పటికీ మాకు దేవుడి దర్శనము అంత ఈజీగా అయ్యేసరికి మా అలసటంతా మేము మర్చిపోయినట్టు అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.